బోరిస్తాం బట్టలు ఇంటికి వచ్చినా కానీ కన్నా పెడతాం ఇక రామ 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 ఈ చీరలు మంచిగా వెండికి వచ్చినాక తెల్లడబడి ముఖం మీద బోరిస్తాం కానీ నా మైల చీర అయితే మంచిగా వెండికారా మైలకోక కాలుతోటి ఆడబిడ్డ మొక్కన కొట్టింది బాబా ఈ బట్టలు ఆ కుండవాటి ఎసరు పెట్టి అన్నం వండక అప్పుడు తిందు ఈ బట్టలను శుద్ధి చేసుకురా అన్న అయ్యో మరి పుట్టింది నేను రాజులే వెళ్ళాలి ఈ రాత రాత రాకొచ్చిన ఈ బట్టలను శుద్ధి చేసుకురా అన్న శుద్ధి చేసుకొని నాకు పుట్టుకన్నా పెడుతున్నావు అయినా కొండ కొండల్లా నడవా కొండల్లా కొండ కొండల్లా కోదండ రాముడి బంధు కోదండ రాముడి బంధు కోదండ రాముడి బంధు నన్ను గన్నము తల్లి ఏ రాత రాసినాడు నన్ను గన్నము తల్లి నేను బట్టలెట్ల నిన్నారే వదిలేదా బట్టలన్నీ ముళ్ళ కట్టుకున్నారా వదిలేదా బట్టలన్నీ ముళ్ళ కట్టుకున్నారా గంగాతో బాలు పాలబట్టుకున్నారా గంగాతో బాలు వాడారు వెళ్ళినాది మేడలెళ్ళను బిడ్డో వాడారు వెళ్ళినాది అయ్యో నా అన్నలారా ఈ తెల్లే మీ కల్లా అది కత్తలేదన్నా ఈ తెల్లే మీ కన్నా అది కత్తలేదన్నా చెల్లను వదిలి పెట్టన్న వెళ్ళిపోతురే అన్నో చెల్లను వదిలి పెట్టన్న గంగల అరే ఉల్ల బాలవచ్చ గంగల అరే సాగర బండ మీద వదిలిన బట్టలు వేసిన విద్య సాగర బండ మీద బట్టలు వేసిన విద్య సాగర బండ
బండ మీద బిడ్డ వదినెల్లా బట్టారు బాల విందుతున్నారా వదినెల్లా బట్టారు బాల విందుతున్నారా వదినెల్లా బట్టారు బాల విందుకున్నారు సాగర బండ వీర బిడ్డ బట్టలు విన్నాటే సాగర బండ వీర బిడ్డ బట్టలు విన్నాటే సాగర బండ వీర బిడ్డ బట్టలు విందుతుండే ఆ సరోజని అనుకున్నది ఈ పండకేసి బట్టలు కొడితే మరి అట మాత్రం నేను కుండ కాడ చూస్తున్నావు బండ కాడ చూస్తున్నావు బట్టలు నింపినావని ఇంటి పోయినాక నా వదిన నిన్ను దెబ్బలు కొడుతుందని వదిన బట్టలు ఆ విద్య సాకర బండ మీద కొడుతుంది ఇక చేతుల మీద విద్య బట్టలు విండాటే చేతుల మీద బట్టలు విండాటే చేతుల మీద విద్య బట్టలు విండాటే చేతుల మీద విద్య బట్టలు విండాటే వదిన గారి మైల కోక మొకాన వచ్చింది ఆ మైల కోక చీర వచ్చి ఆ విద్య బండకేసి బట్టలు కొడితే తిరుగుతుంది కావచ్చు ఇంటికి పోతే వదిన కొడతావలేని విద్యను నా వదినే కాదంటే నేనెవరింటికి పోతానని ఆ అమ్మాయి వదిన మైల కోక చేత పట్టి అమ్మవారు చేతుల మీద నడవచ్చనమ్మ వదినెల్లా బట్టాలు బాల విందుతున్నారా బట్టాలు బాల విందుతున్నారా వదినెల్లా బట్టలు బాల విందుతున్నారు వదినెల్లా బట్టాలు బాల విందుతున్నారా ఆ బట్టలు విండి విద్యా సరోజనదేవి మరి బట్టలు విద్యా సరోజనవ్వ ఆ గంగదారి అని మాత్రం బండ మీద బట్టలు ఎండేసుకొని బట్టలు ఎండదాకా గంగ ఒడ్డు కూర్చున్నది ఇక బట్టలు ఎండే రాగ విద్య గంగ కొట్టుకున్నారా బట్టలు ఎండే రాగ విద్య ఆ బట్టలు ఎండేసుకొని విద్య ఆ బట్టలను ఎండినాక బట్టలన్నీ మూటగట్టుకున్నదవో బట్టలన్నీ ముళ్ళె కట్టుకొని సరోజనదేవి మరి వదిలే గారి మైల కోకలట్లు మాత్రం బట్టలన్నీ మాత్రమే ముళ్ళె కట్టుకున్నదవో ఎండిన బట్టలు మూట కట్టుకున్నారా ఎండిన బట్టలు విద్య మూట కట్టుకున్నారు ఎండిన బట్టలు విద్య మూట బట్టలన్నీ మూట కట్టుకొని ఆ బట్టలు ఎత్తుకొని విద్య ఎప్పుడన్నా నా వదిలేడు ముఖ్యమన్నా పెట్టబోతారా బట్టలన్నీ పట్టుకొని ఇంటి గట్ట ఉన్నారు బట్టలన్నీ పట్టుకొని ముందు కచ్చి బాల సరోజన వదినేలా అత్తలేదు రామ 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 బాలాదుర్గవతి రామ రామ ఓ సరోజని ఆగు బట్టలు విండిన ఆగి మంచిగా విండిన వాలేదా చూసుకోవాలి లేకుంటే తిండి బంద్ అంటే బందే అయ్యో బట్టలు చూసుకోవాలి ఇక రమణ రమణ రమ రామ చీరలు మంచిగా తెల్ల చీర మంచిగా రామ రమ రమ రామ రామ పట్టు పీతాం ఎంత మంచిగా చూడ అవి చూసుకోవాలి మామగారు పెట్టి పట్టు పీతాం మా పట్టు పీతా మామగారు 50,000 పెట్టి కొన్నారు
లాభో పక్కడు వచ్చింది అబ్బో ఓనవ్వా పెద్దవాడు తాగవాలని ఇది ముసలండి మా పెద్ద ఓ దేవుడు ఓ సరోజని చూడు లవో లోకమా చూడు నీకు కుండకాడు చూస్తే బండకాడు చూసి ఓ సరోజని చూసి నాలో రాముడు ఏందిరా ఎందుకు వచ్చినాడు రాముడు ఈ కాడికి వెళ్ళి గొడ్డకాడు రాను ఏంద్రు ఎందుకు రావురా గొడ్డకాడు ఆగుతలేవు నాకు ఇగో నీ గొంగడి నీ చెప్పులు నీ కట్టె ఇగో నీ చెప్పులు నీ చెప్పులు అంత వారేస్తాను ఏం చేస్తానో నీ కాళ్ళ నీ చెప్పు కాళ్ళ రాని పోతారా ఆగు బతుకో నాతో పాలు మరి ఇప్పుడు వాడు గొడ్లగా అంటాను నువ్వు పోతా నేను పోతా మనం ఎడపోతే ఎందుకంటే దొడ్డికి దొరసానులో ఇప్పుడు మనం ఎందుకంటే వాడి మాట అన్నావు అనుకో వాడు గొడ్లగా తెంకపోతాడు కాబట్టి కుక్క లక్షలు పిలవాలి కుక్క లక్షలు పిలవాలి ఇప్పుడు అంతే అదే రాజధానిలో లక్షలు పిలవాలి రాముడు ఇప్పుడు మనం కైకిలు అంటే పరిగెల పోతాం అడిగే పట్ల అంటది లక్ష్మి అక్కర్లేదు అందే లక్ష్మి నువ్వు నాటు వేస్తావని లక్ష్మి నువ్వు నాటే రాను నువ్వు 5,000 మంది వస్తావు మంచిగా వస్తావు లక్ష్మి నువ్వు నాటే రాలంటది పో పట్టల లక్ష్మి పోయి 10 మంది తీసుకుపోయి నాటేస్తాయి నాటేసినాక మళ్ళీ 10 రోజులు 15 రోజులకు మళ్ళీ పైసల వరకు పైసలకు పట్టల నాటే వచ్చినాయి అంటే లచ్చి మొన్న కాదే రాదే 2 రోజులు రాదే పట్టలేడు కాదే ఉరివేండు కాదే రేపు రాపో ఏదో లచ్చాడు ఆ కిరణ్ అప్పుడు లక్ష్మి లక్ష్మి ఆ కిరణ్ వచ్చే అన్న గడికి వచ్చింది వాని కడతారు రాముడు అని రాముడు రాముడు ఏందావా అయితే రాము నువ్వు ఎదుగు రామ మొగలు లేకనే పాయిరి వాళ్ళు అటే పాయిరి అనుకుంటే గొడ్లు నాకు ఆగుతలేవు ఇన్ని రోజులు బట్టి సోపతి కావాలి సోపతి వెళ్తే అంతే కదా అంతే కొడుకని వీడు సోపతి వెళ్తాం ఎవరు వెళ్తే సోపతి నువ్వు పోతావా నేను పోను నేను కడప దాటుతాను మరి ఎవరు పతిపతరాలు కడప దాటేదాన్ని కాదు కానీ మన ఆడబిడ్డ సర్వజన దాన్ని తోలితే పీడాతే కోడ వస్తుంది అన్న చెప్తుంది అంతా మనకి ఎందుకంటే మంచిగానే ఇంటోడు కావాలి అన్ను గొడ్ల అవుతలేవట జీతం అయిపోతే గొడ్డ ఖర్చులు అందరూ బంద్ అయ్యారట ఒక్కడే రావణ మాల రావణ ఆ మాల రావణతో గొడ్డకాడికి పోవాలి సది అనుకున్నారా ఇదే పానం పోవాలంటే ఇతర పానం పోవాలని 3 ఏళ్ల కింద 30,000 తౌడు 3 ఏళ్ల కింది 30,000 తౌడు ఏ పురుగులు ఉన్నాయి 3 కుడుములు చేసారు 3 కుడుములు చేసి సర్ది కట్టినకో ఈ తౌడు పురుగులు ఉండే చక్కనే బయలువాడు కత్తది అంత మనకి సర్వజనంగాను పాలు పోసి పరమన్నం వండినావు రోజు సజ్జ పట్టుకొని పోయి నువ్వు మాలవాడితో కూడా గడవాలి ఉన్నా అదే రాముడు మాడిబిడ్డ అంటాను ఇంకో పాలేరు చూస్తా జీతం ఇచ్చుకోతా అంటే ఏందే పాలేరు రేపు లచ్చలు 2 లక్షలు అంటాడు మంచికైనా ఇంటోడు కావాలి నేను పోయి వాళ్ళ పాలనకి ఎవరు కావాలి కడుపు వచ్చి చూస్తాడా కాళ్ళు వచ్చి చూస్తాడా గుడ్డిదా చూస్తా గుడ్డిదా చూస్తాడా మంటిగా ఇంటోడు కావాలి నేను పోతాం అంటాను అంటే మీ ఆడబిడ్డ పసిపిల్ల అవ్వ ఎండాకాలం తినవా ఆమె వస్తుంది నువ్వు రారాదు
గొడ్ల కాడికే వెళ్ళానుకో రాడు బతకాలి కానీ అత్త కానీ బిడ్డ నేను పానం వచ్చేది నాకు పానం అంటే బిడ్డ కార్యక్రమం జ్వరం వచ్చింది బిడ్డ మరి ఏమందో రాదు సాధన అయితే కాదు దానికి ఎప్పుడు సాధన కాదు ఫోన్ లేబుల్లేదు అప్పుడు పరవన్నం సతిగట్టిన మీ చేయడం మాత్రం ఇంకోట్లా కాచేయడం మాత్రం మలరామన్న దుర్పో ఈ పరమాన్నం సర్ది తిన్నప్పుడు అటు మాత్రం ఆ సరోజన అనుకున్నాయి ఇంటికాడకి ఇన్ని బాధలు పెడతారు నా ఆ గుడ్డకాడికి పోతానని ఈ పరమాన్నం సర్ది తిని మరి ఆ అటమాత్రం పొద్దున్నాక ఆవుల కాసి మా అటమాత్రం ఎద్ద కాసి ఈ పరమాన్నం తినచ్చు ఇంటికాడ వీళ్ళు పెట్టే బాధ కన్నా అడవి వేయింది అట మాత్రం గోవుల కాసింది మీరు అనుకున్నది సరోజన అప్పుడు అట మాత్రం పరగడ చెప్పింది పరగడ తప్పలింది ఆవిడ మేబులుంటే 1 గంట యాళ్ళ నెత్తి పోతొచ్చింది ఓ సెల్లే ఆకలైతే నన్ను సెల్లే ఈ మర్రి కింద వల్ల విడతను ఎత్తుకున్నావు ఇవన్నీ పరవన్నావు గట్టి కట్టిందన్నావు ఆ చెట్టు కింద ఊటోడు సెల్లే అన్నావు మీరు పొమ్మన్నాడు రామాల అయ్యో సతి చెద పట్టుకోను చెట్టు కింది కట్టెను సతి పట్టుకొని చెట్టు కింది కట్టింది విద్యాధరదేవి మరి 10 నెలలు కట్టిన సతి ముడి విప్పింది ఆ సతి ముడి విప్పుతే ఆ సతి లోపల ఏమున్నది 3 ఏళ్ళ నాటిది ముక్కిపోయిన తౌడు పర ఉన్నదవ్వ లక్క పురుగులు లుక్క లుక్క మెదులుతున్నాయి మరి అయ్యో అరుసుడు బియ్యంలా మరట మాత్రం చూడు పోసిను ఆ తౌడు పనం ముళ్ళే కట్టిను ఆ బిడ్డ చేదే పెడితే ఆ సత్తిని చూసింది బిడ్డ సరోజ గుండెలు గుబిల్లు అన్నాయి అయ్యో సత్యనారాయణ కల్లాలు సత్తిని చూస్తే గుండెలు గుబిల్లు అన్నాయి బాల సరోజన దేవికమ్మా నాకు ఏమి సత్యం ముళ్ళే కట్టిల్లే వదిలు ఓ వదిలే దుర్గావతి లక్క పురుగులు లుక్క లుక్క వెసులుతున్నాయి తెల్ల పురుగులు ఉన్నాయి మరి అట మాత్రం ఇల్లట మాత్రం ఉసుక ఉన్నది ఓ వదిలే నానా మరి కాసి గిల్లలున్నాయి ఈ సద్దిని ఎట్టా తినాలి పరవన్నం సద్ది కట్టే విద్యా కొంటో మరి చేతులు పెట్టిల్లు అయ్యో తిన్ని తిన్ని మొక్కల్లారా తిన్ని తిన్ని మొక్కల్లారా అన్న పెట్టా నేను తిందునా అన్న పెట్టా నేను తిందునా సత్తిని ముందు పెట్టుకొని ఆడవిల్ల సరోజనమ్మా మొకాన గుండు పెట్టి
కంటికి నిద్ర లేకపాయా పుట్టడు సాగిరి వేసిన పచ్చడు అన్నం పెట్టాలి సకలల్లారిదు అది ఈడిసిన బట్టలు వింటూ కట్టినా ఆడవిల్లాట మాత్రం అనగా ఎట్టి సాగిరి వేసిన దాసొల్లు వేసే పని నా చేత వేయించిల్లు మీ నలుగురు చీరలు ఇంటికి వచ్చినా ముఖ్యదన్నం పెట్టపోతే పరవన్నం సర్ది కట్టినని 3 ఏళ్ల నాటి ముక్కిపోయిన తౌడు పరముళ్ళె కట్టి ఇయ్యా పరవన్న అని చెప్పి ఆవిడగాడికి రోజు కొట్టేది ఎండలోనా చెట్టు ఎట్ట తిరుగుతో ఆవును ఎట్లా నీరు కాతో గోవరుని ఎట్లా నీరు కాతో అన్నకు చీకటి రావచ్చే ఆవును గమ్ముతున్నది వదిన ఈ అడుగుల ప్రాణం పోతున్న వదిన అవకడ పూగండి పోతున్నా అవ ప్రాణము ఓవంగా నన్ను తీసి మీ చేతుల కాళ్ళ మీద ఎత్తే వదిన అన్న బిడ్డ లెక్క మీరు సాదుకుంటానన్నారు వదిన అవ్వ మాట పరిసిరారా నా అయ్య మాట పరిసిరారా అవ్వ నన్ను కడి భూమి దేశం ఆడిదాన్ని అన్నవ్వా మరి కాకుడు ఇంప్రయిస్తారు అయిపోతుంది పరిజోతి పొందని అయిపోతుంది అవ్వ 10 చేతుల నేను కట్టిన సర్ది అయిపోతుంది అయిపోతా కట్టిన సర్ది కేడు మెతుల రాదు ఇడిసిన ముళ్ళే కాకుల గద్దల పారు అవ్వ నన్ను కన్నం నన్ను ఏం పేరు తెచ్చినవే ఆ దేవుని గుళ్ళే మన్ను అయ్యా ఏ రాత నాకు రాతరా ఏ గీత నాకు గీతరా ఆ సర్దిని ముందు పెట్టుకుని ఇంటి ఎడుతుంటే మాడరావన్నది వచ్చి నువ్వు ఎందుకు ఎడతారో చెల్లి ఈ అడవిలో కలకల కలకల కన్నీరు ఇస్తాను ఈ కంట్ల వారిది ఇటే పోతుంది ఆ కంట్ల వారిది అటే పోతుంది అన్నం తిని మనం అన్న చెల్లి అన్నం తినక నీ కళ్ళల్లో నీళ్లు కనబడతానే కాదు చెల్లెరా నాన్నం పాడువాడా నేను రాగా నా వదినలు పరవన్నం సర్ది కట్టిన నా చేతులు వచ్చి అన్నాయి అది పరవన్నం కాదే 3 ఏళ్ళ నాకు ముక్కిపోయిన తౌడుపురం ముళ్ళె కట్టి గాజు గిల్లలు ఉన్నాయి రౌతులు ఉన్నాయి ఈ అన్నం ఎట్లా నేను తినన్నే అన్నో అన్నం తింటే నా ప్రాణం పోతుంది అన్నో చెల్లెలా వాళ్ళు పరమన్నం పెట్టిన వాళ్ళు సర్ది పట్టుకొని వచ్చినావు కాబట్టి అడిగిన చూడు ఏ కాలంలో కాసే పండ్లు ఆ కాలంలో కాస్తాయట పండ్లు తీసుకొచ్చి నీ చేతికి ఇస్తాని